ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 26 బుధవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి పంచమి, నక్షత్రం ధనిష్ట. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నటి మిత్రుల నుండి కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలు లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలు ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగా పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసి రావు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగాల అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. ఆలయాలు దర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల లాభాలు అందుకుంటాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలు ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.